హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లోహిస్ ఛానల్. మన నెల్లూరులోని మస్కెట్ వారి వీధిలో పోలేరమ్మ కోసం మస్కెట్ వాళ్ళందరూ కలిసి ఒక సత్రం కట్టించారు. ఆ సత్రం ఓపెనింగ్ ఈ వీడియోలో చూద్దాం రండి. చూడండి మన పోలేరమ్మ సత్రం ఎంత బాగుందో. ఈ సత్రం కట్టడానికి సహాయపడ్డ దాతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2001లోనే పాటి నాగేశ్వరరావు అంకుల్ గారు మస్కెట్ సంఘానికి 50,000 ఇచ్చారు. ఆ డబ్బులు మరియు పోలేరమ్మ హుండీలో ఉన్న డబ్బులు కలిపి మస్కెట్ వారికి వడ్డీలకు ఇస్తూ వచ్చాము. అలాగా మేమందరం కలిసి ఎత్తిపెట్టిన డబ్బులు 2024 ఉగాదికి 12,70,000 అయింది. అందులో 9,77,000 పెట్టి ఈ సత్రానికి కావాల్సిన స్థలం కొన్నాము. మిగతా 2,30,000 ఈ సత్రం కట్టడానికి ఉపయోగించాము. ఆ డబ్బులతోనే సత్రం కట్టడానికి వీలు కాదు కాబట్టి మేము అందరినీ విరాళాలు అడగడం స్టార్ట్ చేశాం. అందులో మొదటిగా మన ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు 2 లక్షలు సహాయం చేశారు. వెంకట్రమణ అంకుల్ గారే ఈ సత్రం కట్టిన మేస్త్రి గారు. ఈ సత్రం ఒకరిది కాదు కాబట్టి ఎవరు అంత పర్సనల్గా ఉండరు కాబట్టే వెంకట్రమణ అంకుల్ గారు దగ్గరుండి ప్రతి ఒక్క వస్తువును కొనడానికి చాలా సహాయపడ్డారు. ఈ సత్రం ఇంత నీట్గా రావడానికి వెంకట్రమణ అంకుల్ గారే కారణం. పోలూరు కోటీశ్వరరావు మావయ్య గారు 70,000 విరాళంగా ఇచ్చారు. సాయంత్రం కల్లా పని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, సామాన్లు కొనడం ఇలాంటి పనులన్నీ కోటీశ్వరరావు మావయ్య చూసుకున్నారు. సత్రం కోసం మా నాన్న దగ్గోలు కిరణ్ కుమార్ గారు 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. పోలూరు కృష్ణారెడ్డి అంకుల్ గారు సత్రం కోసం అవసరమైన స్టీల్ గ్రిల్కి 55,000 ఇచ్చారు. దగ్గోలు బ్రహ్మానందం పెద్దనాన్న గారు 51,000 విరాళంగా ఇచ్చారు. సిహెచ్ శివబాబాయ్ 50,000 విరాళంగా ఇచ్చారు. టి నాగరాజు మావయ్య 50,000 విరాళంగా ఇచ్చారు. రఘునాథ్ రెడ్డి తాతయ్య 50,000 విరాళంగా ఇచ్చారు. ఎస్ చెల్లారెడ్డి అంకుల్ గారు కార్పెంటర్ వర్క్ కోసం 40,000 విరాళంగా ఇచ్చారు. దగ్గోలు మునిరెడ్డి పెద్దనాన్న గారు 35,000 విరాళంగా ఇచ్చారు. ఎస్ కృష్ణ అంకుల్ గారు 35,000 విరాళంగా ఇచ్చారు. మా పోలూరు ఈశ్వర్ రెడ్డి మామయ్య గారు సత్రం కోసం వాల్ టైల్స్ ఇప్పించారు. దానికి 35,000 ఖర్చయింది. రాధాకృష్ణ అంకుల్ గారు సత్రానికి కావాల్సిన ఫ్లోర్ టైల్స్ ఇప్పించారు. మిగతా వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ లిస్ట్లో పెడుతున్నాం చూడండి.
మొత్తం డొనేషన్స్ రూపంలో 13,56,064 రూపాయలు వచ్చింది. స్థలం కొనిన తరువాత మిగిలిన డబ్బులతో కలిపి 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోలేరమ్మ సత్రం గృహప్రవేశం తెల్లవారుజామున పాలు పొంగించడంతో స్టార్ట్ చేశాం. సత్రం వాకిట్లో మా అమ్మ ముగ్గులేస్తుంది చూడండి. సత్రం వాకిలి గడపకి పసుపు కుంకం పెట్టాము. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. తెల్లవారుజామున చలిమంట వేసుకొని చాలా సరదాగా గడుపుతున్నారు. ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అడవికి వెళ్ళేనా నువ్వే అన్నై ఉండుంటే. పోలేరమ్మ దగ్గర టెంకాయ కొట్టి దండం పెట్టుకొని ఆమె ఆశీస్సులతో దేవుడి పట్టం తీసుకొని సత్రంలోకి అడుగు పెట్టాం. తెల్లవారుజామున కాబట్టి జనాభా ఎక్కువ రాలేదు. వచ్చిన వాళ్ళమే చాలా సరదాగా కార్యక్రమం పూర్తి చేశాం. కడుపున మము దాచి కాచిన దైవమా, మాలో గిలిలో పండేదంతా. సత్రం లోపల దేవుడు పటాలు పెట్టి అందరం నమస్కరించుకున్నాం. పాలు పొంగించడానికి అవసరమైన సామాన్లను రెడీ చేసి అందులో మొదటిగా ఇటికి రాయికు పసుపు కుంకం పెట్టి పొయ్యి రెడీ చేశాం. తపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యామునే, తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యాములే. మా దేవుడు మాకుండగా మరి మాదిక. మంట వెలిగించిన తరువాత అందరూ కలిసి పాలను పొయ్యి మీద పెడుతున్నారు. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. చూడండి పాలు ఎంత బాగా పొంగుతున్నాయో. పాలు పొంగిన తరువాత టెంకాయ కొట్టి నమస్కరించుకున్నాం.
పొంగిన పాలను ప్రసాదంగా దేవుడికి పెట్టి అందరం కలిసి టెంకాయలు కొట్టి నమస్కరించుకున్నాం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. తరువాత అందరూ కలిసి దేవుడికి హారతి ఇచ్చారు. అందరం హారతి తీసుకొని నమస్కరించుకున్నాం. పొంగిన పాలను అందరికీ ప్రసాదంగా పంచారు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట. పక్క రోజు మధ్యాహ్నం పోలేరమ్మ గుడి దగ్గర బ్రహ్మానందం పెద్దనాన్న, రవి పెద్దనాన్న, శివకృష్ణ బాబాయ్ కలిసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె పోలేరమ్మ దగ్గర భోజనం పెట్టి టెంకాయలు కొట్టి అందరం నమస్కరించుకున్నాం. ఎండి పూలు కోసినవన్నీ సీతాకొప్పు చుట్టండి ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. అలరే అలా ఆయనందలాలా అందరూ చూడండయ్యా. చూడండి పోలేరమ్మ ఎంత బాగుందో, మీరు చూసి దర్శించుకోండి. అడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా. నిషార్ అంకుల్ గారు వంటలు బాగా చేస్తారు. ఈరోజు కూడా బాగా చేశారు. అందరూ టేస్టీగా ఉందని చెప్పారు. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ వండాము. ఎవడో ఏలా ఇది నీ నేలా, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా. అందరికీ చాలా బాగా వడ్డించాము. అందరూ చాలా ఆనందంగా తిన్నారు. అందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. మాతో సిందెయ్యాలా ఆమెకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు. పావుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు. మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఆటోలు బజే బాజే ఆటోలు బజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే.
వెంకటమ్మ సత్రం డే బై డే కట్టే వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. అది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.